నమస్తే. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. కానీ చాలా పెద్ద సమస్య, పెద్దగా పట్టించుకోని సమస్య కూడా అదే. సమస్య పెద్దది, కానీ ప్రభుత్వాలే కాదు ప్రజల్లో కూడా పెద్దగా చర్చ లేదు. ప్రజల్లో చర్చ ఉన్నా దాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం లేకుండా పోయింది. ఇవాళ విద్యార్థి సంఘాలు, చాలా సంఘాలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆ ఇష్యూ మీద పట్టించుకోవట్లే. ఒక బీసీ మూమెంట్ మీద, ఒక వేరే ఏదైనా సోషల్ యాంగిల్ మీద జరిగేటువంటి ఉద్యమాలు ఏమున్నా నేను చెప్పబోయే అంశం మీద మాత్రం పెద్దగా మూమెంట్ రావట్లే. అదే ఫీజు రియంబర్స్మెంట్. దాదాపుగా 10,000 కోట్లకు పైన బకాయిలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఇంజనీరింగ్ అండ్ ఉన్నత విద్య చదువుకోలేని వాళ్ళకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తున్నది. సో దాంట్లో ప్రైవేట్ కాలేజీలే అనుకోండి, ప్రైవేట్ కాలేజీలు అయినప్పటికీ చదువుకుంటున్నది మాత్రం పేద విద్యార్థులే. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో మెజారిటీ శాతం వాళ్ళదే. వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. సో రీసెంట్గా ఈ ప్రైవేట్ కాలేజీలు కూడా కొంత ధర్నా చేసి ప్రయత్నం చేస్తే 100 కోట్లు 200 కోట్లు ఏదో రిలీజ్ చేసే ప్రయత్నం జరిగినట్టుంది. వాళ్ళు కూడా కాలేజీలు కూడా సరిగ్గా లేకపోవడం, వాళ్ళు చిత్తశుద్ధితో అడగకపోవడం, వాళ్ళ వెనకాల 100 బొక్కలు ఉండడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కొంత అలుసుగా మారింది. కానీ ఏదేమైనా ప్రైవేట్ కాలేజీల వ్యవహారాలు ఎన్ని ఉన్నా చదువుకుంటుంది ఆ పేద విద్యార్థులు కాబట్టి తక్షణమే ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిన అవసరం ఉందే. కానీ ప్రభుత్వం మాత్రం ఆచితూచి అసలు మాకు సంబంధమే లేనట్టుగా వ్యవహరిస్తున్నది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు అన్న రేవంత్ రెడ్డి మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎందుకు మాట్లాడట్లేదు? అంటే అది ఎప్పుడో చేసేది కాబట్టి 1000 కోట్లు కాకపోతే 2000 కోట్లైనా ప్రకటిస్తారు. కానీ ఇది ఇప్పుడు ఇవ్వాలి, ఇమ్మీడియట్గా రిలీజ్ కావాలి. కాబట్టి దీని మీద ఆలోచన చేయట్లే. దానివల్ల పిల్లలకి సర్టిఫికెట్లు లేక పై చదువులకు వెళ్ళలేకపోతున్నారు. ఉద్యోగాలు వచ్చినా ఇంట్లోనే ఉంటున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఒకవేళ సర్టిఫికేట్ కావాలంటే ఆ ఫీజు కాలేజీకి వాళ్ళ సొంత డబ్బులతో కట్టి ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితి. మరి ఎట్లా? అందుకే దీనికి పరిష్కారం కావాలంటే పోరాటం చేయడమే. సో ఆ పోరాటం చేయడమే భాగమని ఒక విద్యార్థి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక విద్యార్థి నడుం బిగించిండు. ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా దాదాపు 250 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియాకి వచ్చిండు. ఆయన కూడా ఉస్మానియా దగ్గరికి వచ్చిండు ముఖ్యమంత్రికి చెప్పుకుందామని. కానీ అడ్డుకున్నారు పోలీసులు, అక్కడ పోనివ్వలేదు. దాదాపుగా 250 కిలోమీటర్లు కాలినడకన ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా తన టీంతో కలిసి పాదయాత్ర చేసిండు. ఎన్ని రోజులు చేశారు బ్రదర్? అన్న నమస్కారం అన్న. ఎన్ని రోజులు చేశారు? మేము పాదయాత్ర వచ్చేసి 18 రోజులు అన్న. 18 రోజులు ఈ పాదయాత్ర కొనసాగింది. సో అందుకే నేను తనని మన తొలి వెలుగు స్టూడియోకి తీసుకురావడం జరిగింది. ఆ విద్యార్థి నాయకుని మనం మాట్లాడదాం. తన పేరు రాకేష్ దత్తా. నమస్తే బ్రదర్. అన్న నమస్కారం అన్న. సో ఏం చేస్తున్నారు మీరు? నా పేరు రాకేష్ దత్తా అన్న. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మన మాస్టర్స్ ఇన్ సంస్కృతి చదువుతున్నా అన్న. రీసెంట్గా కంప్లీట్ అయిందన్న. సో ఎందుకు మీరు ఈ మహా పాదయాత్రకి శ్రీకారం చుట్టారు? ఎందుకు అనిపించింది మీకు పాదయాత్ర చేయాలి అని? అన్న నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు చాలామంది విద్యార్థులు ఫీజు తగ్గియాలని చెప్పేసి, హాల్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి రెగ్యులర్ కాల్ చేస్తారన్న. దానిలో భాగంగా చాలామంది విద్యార్థులు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదన్న కాలేజీలో. మా పేరెంట్స్ వచ్చేసి కూలి పని చేస్తారన్న. అలాగే మా ఫాదర్ వచ్చేసి మన లేబర్ దాంట్లో చేస్తారని చెప్పేసి చెప్తున్నారన్న. దానిలో భాగంగా రీసెంట్గా ఒక అతను ఫోన్ చేసి, అన్న నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, నాకు ఇక్కడే అన్న మన టీకేఆర్ కాలేజ్ అన్న, రేపు ఇంటర్వ్యూ ఉందన్న, నాకు ఇవాళ ఈవినింగ్ సర్టిఫికేట్లు కావాలన్నా, రేపు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం నేను కట్టాలంట అని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు. ఎంత కట్టాలమ్మా అంటే నేను దగ్గర 2 years కలిపి 1,40,000 కట్టాలని చెప్పారన్న. ఇక అట్లా నాకు చాలా 100 ఫోన్లు వచ్చాయన్న. ఇట్లా విద్యార్థులు వాళ్ళ బాధకు చెల్లించిపోయి ఇక నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నానన్న. నేను ఆర్ కృష్ణ గారితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యమంలో పాల్గొన్నానన్న. అక్కడ కూడా గవర్నమెంట్ చలనం లేదన్న. ఏమనంటే మొన్న చూసుకుంటే ప్రైవేటు విద్యా సంస్థలు కూడా వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు వేశారన్న. ఇక విజిలెన్స్ కొంతమంది మన అరోరా కాలేజ్ రమేష్ బాబు సార్ 10 లక్షల మందితో మనం మీటింగ్ పెడతా అని చెప్పేసి చెప్పారన్న. అది కూడా నెక్స్ట్ డే వితిన్ నెక్స్ట్ మినిట్లో విజిలెన్స్ దాడులు వేసి వాళ్ళని ఆపారన్న. ఇక దానిలో బాగా నేను విద్యార్థి నాయకుడిగా నేను చలించిపోయి విద్యార్థుల కోసం ఏదైనా చేయాలని చెప్పేసి ఈ పరీక్షలు ఇక ఆపాలని చెప్పేసి నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర. ఎందుకు ఖమ్మం ఎంచుకున్నారు? ఖమ్మం మా నేటివ్ ప్లేస్ అన్న. ఖమ్మంలో కూడా చాలా మంది విద్యార్థులు పేదవాళ్ళు ఉన్నారన్న. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చాలా మంది ఉన్నారన్న. సో అసలు స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అంటే ఎంత భయంకరంగా ఉంది ఇష్యూ? లెక్కలు ఏం చెప్తున్నాయి? అసలు గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం లేదన్న. రిలీజ్ చేయనని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నారన్న. ఎందుకంటే మీరు ఈరోజు చూసుకుంటే మన ఎవరు అడిగారన్న, మన
సమ్మిట్ ఎవరు అడిగారు, అందాల పోటీలు ఎవరు అడిగారన్న, ఫ్రీ బస్ ఎవరు అడిగారన్న చెప్పండి అన్న. ఆడవాళ్ళు పోతే మాకు ఫ్రీ బస్ వద్దు, ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నారన్న. సమ్మిట్కి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారన్న. అందాల పోటీ 100 కోట్లు ఖర్చున్నారు. మూసీ నది సుందరీకరణ అని చెప్పి దానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి దాని బదులు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి కదన్న. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటారన్న. ఫ్యూచర్ సిటీ ఎవరికి కావాలన్నా? వీళ్ళకే కావాలి, ఇదే విద్యార్థులకు. అదే అన్న, ఫ్యూచర్ సిటీ ఎవరికి కావాలి? రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు కావాలన్న. మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళకే అప్పయిపోయారు భూములు. మనం చూసుకుంటే హిల్ టాప్ అని చెప్పేసి మన కేటీఆర్ అన్న కూడా మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ చేశారన్న. హిల్ టాప్ అంటే అదే అన్న ఫ్యూచర్ సిటీ అంటే మన ఫ్యూచర్ అంటే విద్యార్థులు అన్న, భవిష్యత్తు. వాళ్ళ మీద మీరు పెట్టుబడి పెట్టండి, వాళ్ళే కదన్న రేపటి భవిష్యత్తు. సో నేను ఒకటే అన్న, మన రేవంత్ రెడ్డి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే చాలామంది విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకొని కొంతమంది బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేస్తారు, మన బీటెక్ జాబులు చేసుకుంటారు అన్న. అందువల్ల చాలామంది విద్యార్థుల జీవితాలు ఇక్కడే అయిపోతున్నాయి అన్న. కొంతమంది విద్యార్థులు అన్న, నేను మామూలుగా ట్రావెల్ చేసేటప్పుడు స్విగ్గీ మన ర్యాపిడో కానీ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు స్విగ్గీ జొమాటో మామూలుగా జెప్టో కానీ మీరు చూసుకుంటే దాదాపు దాంట్లో 70% విద్యార్థులు మన తెలంగాణ విద్యార్థులే ఉన్నారన్న. ఎందుకు అని అంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, ఫీజు కట్టలేక ఇంటికి పోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వేసే అంటే మీరు ఏం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పలేక హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ చూస్తే ఆన్లైన్ జాబులు చేస్తున్నారన్న. ఇప్పుడు విద్యార్థి జీవితం ఎట్లుంటుందంటే అన్న, ఒక 10,000 20,000 కనబడగానే వాళ్ళు ఇంకా దాని మీదే అలవాటు అయ్యి అక్కడ ఏజ్ అనేది అక్కడే ఇప్పుడు 25కి జాబ్ చేస్తాయన్న 27 దాకా డబ్బులు అవ్వబడితే అక్కడే ఏజ్ అయిపోయింది కదన్న. ఇక దానికి ఏదో ఒకటి అట్లా విద్యార్థి భవిష్యత్తు జీవితం అక్కడే అయిపోతుందన్న. సో నేను ఇక దాని గురించి నేను పాదయాత్ర చేసి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తుకి ఉన్నత చదువులు చదవాలి, వాళ్ళకి ఏ కష్టం రాకూడదని చెప్పేసి నిర్ణయించు. సో పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మధ్యలో ఎవరెవరిని కలిశారు మీరు? పేరెంట్స్ పిల్లల్ని కలుసుకుంటూ వచ్చారా? చాలా మంది కలిశానన్న. కూసుమంచిలో మాకు కొంతమంది వాటర్ బాటిల్ ఇచ్చారన్న. మా పాప కూడా హైదరాబాద్లో బీటెక్ చదువుతుంది, హాలిడేస్ ఇచ్చారని ఇంటికి వచ్చిందని చెప్పారన్న. ఎందుకు వచ్చిందంటే ఏదో ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, వాళ్ళకు కూడా తెలియదన్న, తల్లిదండ్రులు కూడా. సో వాళ్ళు మా అమ్మాయి ఏం చెప్పిందంటే, మా నాన్న మాకు హాలిడేస్ ఇచ్చారని చెప్పిందంట అన్న. అతను వాటర్ బాటిల్ ఇచ్చి మా అమ్మాయి కూడా మీ ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, కాలేజ్ ఇట్లా బంద్ చేశారు, ఇంటికి వచ్చింది, నువ్వు నీ పాదయాత్ర సక్సెస్ఫుల్ కావాలని చెప్పి వాళ్ళు చెప్పారన్న. ఒక అతను తండ్రి అయితే ఇంట్లో వాళ్ళ కొడుకుంటా అంటే పరుగు పోతుందని చెప్పి ఇంటి పక్కన వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, మీ బాబు ఏం చేస్తున్నా అని చెప్పేసి అడుగుతున్నారు. అతనేమో సర్టిఫికేట్ లేక అటు జాబు పోలేక అటు ఎంటెక్ చేయలేక ఇంట్లోనే ఉంటుండు. నేను మా వైఫ్ అంటే వాళ్ళ మదర్ అన్న వైఫ్ ఇద్దరం తిరుగుతున్నాము. ఇక అంతా చదువులు చదివించి లోన్ తీసుకొని చదివించి చివరికి ఇంట్లో ఉంచాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారన్న. కొంతమంది మాకు అకామిడేషన్ కూడా ఇచ్చారన్న. ఒకరోజు మేము పాదయాత్ర బంగ్లో పెట్రోల్ బంగ్లో పడుకోవడం జరిగిందన్న. ఒకరోజు మన అంగన్వాడీ స్కూల్లో పడుకోవడం జరిగిందన్న. ఒకరోజు గవర్నమెంట్ స్కూల్ అని అట్లా మేము ఇక అన్న మా పాదయాత్రలో నా వెనక గోనె శ్రీశ్రీ ఉన్నారన్న, మన జక్కుల రాజేష్, మన ముదిగొండ పవన్, అలాగే మన భాషపణ ఉపేందర్, సాయి వినయ్ నాకు చాలా సపోర్ట్ చేశారన్న. నా పాదయాత్రలో ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్పి మోత్కూరు నారాయణరావు గారు నాకు చాలా సపోర్ట్ చేశారన్న. అలాగే సేవాభారత్ జిల్లా అధ్యక్షులు, అలాగే బీజేపీ నాయకులు గొంగూరు వెంకటేశ్వర్ గారు అన్న. అలాగే నాకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చారన్న. అలాగే మన కిరణ్ కుమార్ గౌడ్ అని చెప్పి ఆల్ ఇండియా ఓబీసీ ప్రెసిడెంట్, వాళ్ళ సపోర్ట్ ఉందన్న. అలాగే మన వేముల కిరణ్ కుమార్ ఉన్నారన్న. అలాగే మన వేముల రామకృష్ణ అని మన తెలంగాణ బీసీ విద్యా జేఎస్ ప్రెసిడెంట్ అన్న కూడా నాకు హైదరాబాద్ స్వాగతం పలవడం జరిగిందన్న. మొన్న హైదరాబాద్ చేరుకోవడం జరిగిందన్న. ఇంకా ముందు ఇంకా ఉద్యమాలు చేస్తానన్న, నిరాహార దీక్ష కూడా చేస్తానని తెలియజేస్తున్నాను. సో మీ అల్టిమేట్గా మీ పాదయాత్ర తర్వాత మరి గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ ఉస్మానియాకి వచ్చినట్టు కదా ముఖ్యమంత్రి, మీరు కూడా పోయినట్టున్నారు కదా? ఉస్మానియా పోయినామన్నా, యూనివర్సిటీకి ఇట్లా పోయినామో లేదన్నా మమ్మల్ని చూసి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మన ఇంటెలిజెన్స్ వాళ్ళు అడ్డుకున్నారన్న. అడ్డుకొని ఇమీడియట్గా మమ్మల్ని అరెస్ట్ చేసి నల్లకుంట పిఎస్ తరలించారన్న. కాంగ్రెస్ పార్టీ అన్న పర్లేదు సార్, పర్మిషన్ ఇస్తున్నాం. ఒక నిమిషం ఆగండి సార్, ఆగండి అన్న. మన పిల్లల కోసమే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని తెలుసు అన్న గవర్నమెంట్ తెలుసు, అందాల పోటీలు పెడుతున్నారు అవి కూడా తెలుసు, గ్లోబల్ సమ్మిట్ కూడా తెలుసు. ఎలా అంటే మా సంబంధం లేదా ఫోన్లే లోపలికి వెళ్తే నువ్వు ఉండే ఇంటర్ కదా ఇక్కడికి చూస్తావు కదా అన్న, ఇక్కడికి కన్నా ఇక కొంచెం అవుపడు ఆయన అవుపడు ఫోన్ అన్న ఫోన్.
ఏమన్నా దాదాపు 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా మన తెలంగాణ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది. పేద విద్యార్థులు చదువుకునే సీఎం గారు ప్లీజ్ ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయండి. పోలీసులు నన్ను ఎట్లా ఆపుతున్నారు? అయినా కూడా ఈ రోజు ఆపినా కూడా రేపు మెర్సీ ఉంది. మన మన ఎల్బీ స్టేడియంలో ఫుట్బాల్ ఆట 150 కోట్లు పెట్టి అతను పిలిపిస్తున్నారు. దాన్ని అడ్డుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మాకు పేద విద్యార్థులు చదువుకునే ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేసి చూడండి. అందరూ కూడా ఆపారు. అయినా కూడా నేను ఆగే ప్రసక్తి లేదు. 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు పేద విద్యార్థులు చదవకుండా మన రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మమ్మల్ని అయితే సీఎం గారు అయితే చూశారన్న. కారణమే ముందు నుంచే మేము పక్కనే ఉన్నాము, చూసాము. అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మీరు ఈరోజు చూసుకుంటే ఎక్కడ టాపిక్ లేదన్న. ఇప్పుడు మొన్న చూసుకుంటే ఎందుకు లేదన్న, నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు నిన్న గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారన్న. మీరు అడ్వర్టైజ్మెంట్ చూశారన్న? అన్ని పేపర్లకి ఫాతీ కాలేజ్ అని చెప్పి యజమాని వేసిందన్న. ఫాతీ కాలేజ్ అంటే ఫాతీ కాలేజ్ యజమాన్యం రేవంత్ రెడ్డికి ఎందుకు ఎంత మర్యాద చేయాలన్నా? వాళ్ళకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలిగా. ఎంత ఫాతీ కాలేజ్ యజమాన్యం ఆయనకి బాగా గొప్పలు తెలుపుతుందన్న. 100 కోట్ల డబ్బులతో ఈరోజు మీరు చూసుకుంటే అన్ని పేపర్లలో మీరు నిన్నటి కాలేజీలు కూడా లీడర్లేగా, కాలేజ్ కూడా లీడర్ అయినా అంతా రెడ్డిస్ చౌదరీస్ వీళ్ళే కదన్న. వాళ్ళు కూడా అన్ని అంటే చేస్తున్నాం అని చెప్పి నమ్మిస్తున్నారన్న. తర్వాత ఇక ఆగిపోతున్నారు. కొంతమంది అయితే నిజాయితీ చేస్తున్నారన్న. వాళ్ళని అయితే విజిలెన్స్ దాంట్లో ఆపారన్న. మీరు మొన్న చూసుకుంటే అన్న డిసెంబర్ 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు సారీ డిసెంబర్ 10 కాదన్న, నవంబర్ 10వ తారీఖు 10 లక్షల మందితో మీటింగ్ పెడతానన్న అరోరా రమేష్ బాబు. మరి ఏదన్నా పెట్టలేదన్న, మరి హెచ్చరించారు. మీరు చూసుకుంటే సచివాలయం చుట్టూ నేను కూడా ఒకసారి కలిశానన్న. మన స్టెయిన్లీ కాలేజ్ చైర్మన్ని వీళ్ళందరినీ సెక్రటరియట్లో కలుసుకోవడం జరిగిందన్న. మన యోగితారాయణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషనల్ సెక్రటరీ మేడం యోగితారాయణ మేడం దగ్గర కలుసుకోవడం జరిగిందన్న. ఏంటంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంటే కలిశారన్న. వాళ్ళకు కూడా ఉత్తి మాటలే చెప్తున్నారన్న. బట్టి అయితే అన్న వీళ్ళు ఎవరైతే బాగా హై చౌదరీస్ రెడ్డీస్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటాయో వాళ్ళకైతే ఇమీడియట్గా వాలిపోతారన్న ఫంక్షన్లలో. కానీ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడానికి మాత్రం టైం లేదన్న వీళ్ళకి. ఇప్పుడు దీనికి ఏంటి అసలు అల్టిమేట్గా? మరి డబ్బులు అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయట్లేదు అన్న. దీని సొల్యూషన్ ఏంటి? ఇంకా గవర్నమెంట్ ఎట్లా గవర్నమెంట్ మెడలు వంచాలి? ఒకటే అన్న, ఒక విద్యార్థి ప్రశ్నించాలన్న. ఇక నేను ఇప్పుడు ఒక్కనే స్టార్ట్ చేశానన్న. కానీ నా వెనక చాలామంది విద్యార్థులు వస్తున్నారన్న. ప్రతి కాలేజీలో ప్రతి ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ బీటెక్ కాలేజ్ అందరూ కూడా ఏకమవుతున్నారన్న. త్వరలో నేను కూడా ఒక 2 లక్షల మందితో మన సరవణ స్టేడియంలో మీటింగ్ పెడతానన్న. నా గలం విప్పుతా అన్న. 100% నేను ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి నిద్రపోతాను. అప్పటిదాకా నేను నా శ్రేయశక్తులు కష్టపడి అయినా సరే ఏదో ఒకటి చేసి అయినా సరే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తాను. విద్యార్థుల పక్షాన కొట్లాడతాను. సో మరి విద్యార్థి మీది సొసైటీ సంఘం ఉందా ఏదైనా? నాది బీసీ విద్యార్థి సంఘం ఉందా, ఆర్ కృష్ణ గారు. మరి మిగతా సంఘాలు ఇప్పుడు ఎస్ఎఫ్ఐ కానీ ఏబీవీపీ కానీ ఎన్ఎస్సిఐ కానీ పార్టీ అనుబంధ సంఘాలు కూడా చాలా ఉన్నాయి కదా. ఎస్ఎఫ్ఐ ఒక కార్యాచరణ, ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలి కదా, ఒక జేఏసీ లాగా ఫామ్ అయ్యి జరుగుతలేదు. చేయాలన్నా. ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ ఉందన్న,
పీడిఎస్సి ఉందన్న, వీళ్ళందరూ కలిసి ధర్నాలు చేశారన్న. ఏబీవీపీ కూడా చేశారు, కానీ వాళ్ళని కొంతమంది లీడర్లని డబ్బులు ఇచ్చి ఆపుతున్నారన్న. వాళ్ళని ఆపారన్న, నేనైతే ఆపనన్న. కృష్ణయ్య గారు, ఆర్ కృష్ణయ్య గారు మీరు చూసుకుంటే ఎవ్రీ సండే ఇందిరా పార్క్లో ఫీజు రియంబర్స్మెంట్ మీద కొట్లాడుతారన్న. మన ఏబీవీపీ కూడా కొట్లాడుతుంది, మరి ఆఫ్ చేశారన్న వాళ్ళు. ఎందుకు అంటే కాలేజీ వాళ్ళు విజిలెన్స్ దారులతో భయపడుతున్నారన్న. మెయిన్గా వాళ్ళ సపోర్ట్ లేదన్న. ఇప్పుడు విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళు ఎలా ఎంతకనో కొట్లాడతారన్న. సో వాళ్ళు సపోర్ట్ లేకనో అయిపోయారు, లేదంటే ఇక రేవంత్ రెడ్డి కూడా స్పందించట్లన్న. ఈ సీఎం ఎట్లా ఫ్యూచర్ సిటీ మీద పడ్డాడు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు అని చెప్పేసి ఈ విద్యా సంఘాలు కూడా ఎక్కువ మాట్లాడలేదన్న. ఫైట్ అయితే బాగా చేశారు. సో వాట్ అబౌట్ పార్టీస్ ఏమంటున్నాయి? పార్టీలు ఏం రెస్పాండ్ అవుతున్నాయి? పార్టీస్ అయితే బీఆర్ఎస్ పార్టీ కొంచెం సపోర్ట్ చేస్తుందన్న. నా పార్టీ వాళ్ళ హయాంలోనే సగం ఉన్నట్టుంది కదా. వాళ్ళ హయాంలో సగం ఉన్నాయన్న. వాళ్ళు రిలీజ్ చేయాలి, వీళ్ళు వాళ్ళు రిలీజ్ చేయలేదు, వీళ్ళు చేయలేదన్న. వాళ్ళు దాదాపు 1 year అంటే వాళ్ళ దాంట్లో ఇంతగానం కాలేదన్న. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇంతగానం కాలేదన్న. కాలేజ్ చైర్మన్లు వచ్చి ధర్నా చేసేంత ఎక్కడ లేదన్న మీరు చూసుకుంటే. సో ఈ గవర్నమెంట్ అయితే చాలా దరిద్రంగా. వాళ్ళకి భయపడరేమో, వీళ్ళు కలిసిపోయారేమో వీళ్ళతో. వాళ్ళకేమో భయపడ్డారు, వీళ్ళతోనే కలిసిపోయారు. రెండు ఒకటే. లేదు అన్న, ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంతగానో తెగించలేదన్న. కాంగ్రెస్ ప్రాబ్లం అయితే మీరు డైరెక్ట్ చెప్తుంది, మా దగ్గర డబ్బులు మనం చూసుకుంటే మన మందకృష్ణ మాదిక్ గారు, ఆర్ కృష్ణయ్య గారిని కూడా అన్న మా దగ్గర డబ్బులు మీరే రానన్న, మీకు ఆర్థిక శాఖ అప్పచెప్తా అంటాను. ఇక ప్రజలు ఎందుకన్నా ఓటేసింది ఆయన ఆర్ కృష్ణయ్య గారికి, మందకృష్ణ అప్పచెప్తా అంటే సీఎంగా ఆయన ఎందుకన్నా ఎన్నుకున్నది? ఇప్పుడు నేనేమంటున్నానంటే అపోజిషన్ పార్టీలు ఒక మహా ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి కదా, ఆ ప్రయత్నం ఏడా జరుగుతున్నది? ప్రయత్నం ఎందుకు జరగదు? కాలేజీలు కూడా వాళ్ళవి కూడా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి, బీఆర్ఎస్ ఉన్నాయి. మళ్ళీ అందరిని ఒకటిగా చూడాలి కదా. అందరిని ఒకటి చూడాలి. వాళ్ళని ఆపుతున్నారన్న. ఎందుకంటే వాళ్ళ ఇక కాలేజీలో విజిలెన్స్ దాడులు వేస్తే ఎక్కడ కాలేజీలు ఆగమైపోతాయి, ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇక వాళ్ళని విజిలెన్స్ దాడులతో భయపెట్టిస్తున్నారన్న. సో మీ డిమాండ్ ఏంటి? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలన్న. రిలీజ్ చేయని పక్షంలో నేను త్వరలో నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్న. నా వెనక విద్యార్థి శక్తి ఉందన్న. నాకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా నేను ముందుకెళ్తున్నానన్న. నేను వాస్తవానికి ఇక్కడికి వచ్చి రగన్నం కలిసి ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి నా కళ్ళ కూడా ఊహించలేదన్న. నేను ఏదో ఒక కళ అనుకుంటాను. చాలా మీరు ఫైట్ చేయండి, మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఫైట్ చేయండి అన్న. ఒక పార్టీకి అనుకూలంగా, ఒక పార్టీ కోసం, ఒక పార్టీ వెనకాల పెట్టుకుని మాత్రం పనిచేయద్దు దయచేసి అన్న. ప్రజా పోరాటాన్ని నిర్మించండి. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది. తప్పకుండా అన్న. నేను చూసుకుంటే మీ ఇంటర్వ్యూ చూస్తాను హిడ్మా గారి గురించి అని మీరు చాలా గొప్పగా వర్ణించారు. నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఎవరికి తెలియదేమో హిడ్మా గారి గురించి. నాకు కూడా నేను మీ ఒక వీడియో చూసిన తర్వాత నేను చలించిపోయానన్న. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇట్లాంటి నాయకుడు ఉన్నాడా? మనం ఎందుకు విద్యార్థి శక్తి నుంచి వచ్చి ఇంతగానం పోరాడద్దు? ఒక హిడ్మానే పోరాడాలా, ఒక రాకేష్ దత్తా ఎందుకు పోరాడాలని చెప్పి నేను ఆ రోజు మీ వీడియో చూసి నేను చలించిపోయానన్న. ఆ పాదయాత్రలో భాగంగా మీ వీడియో చూశానన్న. అప్పుడు దాకా నేను హిడ్మా ఎవరో నాకు తెలియదన్న. సరే, వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్, వాళ్ళ పోరాటం డిఫరెంట్. మనం పబ్లిక్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. సరే, అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. మీ పోరాటాన్ని మంచి కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను అన్న. తప్పకుండా అన్న. మీరు నాకు సపోర్ట్ చేసిన చాలా ధన్యవాదాలు అన్న. భవిష్యత్తులో కూడా నేను ముందుకెళ్తానన్న. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలన్న నాకు. తప్పకుండా మీ ఛానల్ యొక్క సపోర్ట్ కూడా నాకు ఉండాలన్న. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాకేష్ దత్తా దాదాపు 250 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేపట్టిండు. ప్రతి ఒక్క విద్యార్థి కదలాల్సిన అవసరం ఉంది, పేరెంట్స్ కూడా కదలాల్సిన అవసరం ఉంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. 10,000 కోట్ల బకాయిలు అని అంటే ఎన్ని లక్షల మంది పిల్లలు, దాదాపు ఒక 14 లక్షల మంది పిల్లలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు. చాలా పెద్ద ఇష్యూ ఇది. సమస్య మీద మరింతగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.